మొగత్యాల మండలము, మహబూబ్నగర్ డిస్టిక్. నా పేరు నరసమ్మ. మా అధ్యక్షుడు కండెల్ల వెంకటేశ్వర్లు మా కులాన్ని ఎత్తపడిచిండు. మా తమ్ముడిని మా అధ్యక్షుడిని అరెస్ట్ చేసిండ్రు. విడుదల చేస్తే మంచిగా ఉంటుంది, అందరికీ బాగుంటుంది. నాను అధ్యక్షురాలే. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ పట్టణానికి చెందిన ఉమెన్స్ రైట్స్ మహిళా సెక్రటరీ. నా పేరు జె మరియమ్మ. మా జాతీయ అధ్యక్షుడైన కండెల వెంకటేశ్వర్లు ఎల్బీ నగర్ గ్రామానికి చెందిన వ్యక్తిని అక్రమంగా హౌస్ అరెస్టు చేసినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎరుకుల సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎల్బీ నగర్ చెందిన తనని తిట్టినందువలన చెట్టి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మటే అరెస్టు చేయాలని, ఎస్సీ ఎస్టీ కేసు కింద అరెస్టు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కండెల వెంకటేశ్వర్ని ఎమ్మటే రిలీజ్ చేయాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రైట్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సెక్రటరీ కట్టా కుసుమ, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. ఎల్బీ నగర్లో ఎరుకుల సత్యనారాయణ మీద కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రభాకర్ రెడ్డి ఎరుకుల జాతిని దూషిస్తూ, బూతులు తిడుతూ, వాళ్ళ వృత్తిని కూడా కిందపరిచి మాట్లాడి చేస్తున్నప్పుడు కండెల వెంకటేశ్వరరావు గారు ఆయన్ని ప్రశ్నించారు. మీరు బూతులు మాట్లాడి కులం గురించి దూషించిన వారిని వదిలిపెట్టి కండెల వెంకటేశ్వరరావు గారిని హౌస్ నోటీస్ పంపించుకోకుండా అరెస్ట్ చేశారు. కండెల వెంకటేశ్వరరావు గారిని విడుదల చేయమని మా ప్రజా సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసి సస్పెండ్ చేసి అరెస్ట్ చేయమని మా ప్రజా సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మా కులం కోసం పోరాడే వ్యక్తిని విడుదల చేయాలి. మా ప్రజా సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభాకర్ రెడ్డి అన్న అతన్ని అరెస్ట్ చేయాలి, ఆయన సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ కేసు కట్టాలని మా ప్రజా సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్నాథం రాంబాబు అని నేను. బుట్ట సత్యనారాయణ కులం పేరుతో తిట్టిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎల్బీ నగర్కి చెందిన చెక్కడి ప్రభాకర్ రెడ్డిని బుట్ట సత్యనారాయణ కులం పేరుతో తిట్టినందున చెక్కడి ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేయాలని ఎరుకుల సంఘం జాతీయ అధ్యక్షుడు కండెల వెంకటేశ్వర్లు కోరుతున్నాం. ప్రభుత్వ హౌస్ అరెస్టు కండెల వెంకటేశ్వర్లను, వనము గంగయ్యను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు వెంటనే బేబరతుగా విడుదల చేయాలని, కండెల వెంకటేశ్వర్లను, వనము గంగయ్యను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము. హైదరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుట్ట సత్యనారాయణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ యువజన రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి తండ్రి జక్కిరి ప్రభాకర్ రెడ్డి సత్యనారాయణపై అనుచిత వ్యాఖ్యలు, బూతులు తిట్టడం వలన నిరసన కార్యక్రమం చేపడుతుంటే ఎల్బీ నగర్ పోలీసులు ముందస్తు అరెస్టు చేయడము జరిగింది. తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీవైఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు కండెల వెంకటేశ్వర్లు, వనం గంగయ్య ముందస్తు అరెస్టు చేయడము జరిగింది. బుట్ట సత్యనారాయణపై అనుచిత వ్యాఖ్యలు చేయడము, దానివల్ల మేము నిరసన తెలుపుతుంటే మా నాయకుల్ని అరెస్టు చేయడం సరైనది కాదని ముందస్తుగా చేస్తున్నాము. లేకపోతే దానికి చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. మేము కండెల వెంకటేశ్వర్లను, వనం గంగయ్యను వెంటనే రిలీజ్ చేయాలని కోరుతున్నాము. నమస్తే అండి. నా పేరు జగన్నాథం శ్రీను, కాకినాడ జిల్లా అధ్యక్షుడిని. ఈ హైదరాబాదు సంఘ అధ్యక్షుల్ని కండెల వెంకటేశ్వరరావు అలాగే వనం గంగయ్యను పోలీసులు ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడం బాధాకర విషయం.
అలాగే మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ఎస్టీ ఎరుకుల గిరిజన తెగ, అలాగే రాష్ట్రమంతా గిరిజన ఎరుకుల తెగలు దీనికి పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగంటూ వనం గంగయ్యని, వెంకటేశ్వరరావుని ఎటువంటి నోటిఫికేషన్ కూడా అరెస్ట్ చేయడం ఘోరాది ఘోరం. వాళ్ళని మీరు తక్షణమే రిలీజ్ చేయమని మేము ఎరక సంఘంతో కలిసి కోరుతున్నాము. నమస్తే. మెదక్ డిస్టిక్ ఏకలవ్య సంఘం ప్రెసిడెంట్ వనం వెంకటేష్. నిన్న జరిగిన ఎల్బీ నగర్ మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడు ఆయన తండ్రి జక్కడి ప్రభాకర్ రెడ్డి సత్యనారాయణపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, బూతులు, కులాన్ని దూషించి తిట్టడంపై నిరసన వ్యక్తం చేసిన ఏకలవ్య సంఘం స్టేట్ ప్రెసిడెంట్ కండెల వెంకటేశ్వర్లు నిరసనగా ఆయన నిరసనకు పోలీసులు సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆయనను ముందస్తుగా అరెస్టు చేసి పలు స్టేషన్ల మీదుగా ఆయన తరలించి ఆయన ఇబ్బంది పెడుతున్న పోలీసు ప్రజానీకము మరియు ఈ నిరసనగా మేమందరినీ పోలీసు యంత్రాంగాన్ని ఖండిస్తున్నాం. ప్రజల కోసము, మా కుల సంఘాల కోసము అనేక విధాలుగా పరితపించే నాయకుడు ముందస్తుగా అతన్ని అరెస్ట్ చేయడం పోలీసులకు మేము విన్నవించి చెప్తున్నాము. పోలీసులు ఏకపక్షాన పరిపాలన వద్దు. ఆంధ్రప్రదేశ్ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు. నా పేరు వైపి శివసూర్యనారాయణ. కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో మా ఆదివాసీ ఎరుకుల గిరిజనులను దుర్భాషలాడడం జరిగింది ఉన్నత వర్గం వారు. ఈ యొక్క విషయమై తెలంగాణ ప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కండెల వెంకటేశ్వర్లు తదితరులు ఈ యొక్క విషయమై న్యాయ పోరాటానికి పూనుకొన్నారు. బాధ్యులకు న్యాయం జరగలేదని వారు ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ యొక్క సమాచారం మేరకు పోలీసు వారు వారిని ముందస్తు అరెస్టు చేయడం చాలా బాధాకరమైన విషయం. కావున కండెల వెంకటేశ్వర్లు గారిని వెంటనే విడుదల చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ఎరుకల సేవా సంఘం తరపు నుంచి కోరుతున్నాము. నా పేరు వైపి శివసూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మాది. నమస్తే అండి. ఏలూరు జిల్లా చంద్రపూడి మండలం ఎరుకల సంఘానికి ప్రెసిడెంట్ని. కండెల వెంకటేష్ బుడ్డా సత్యనారాయణ గారు కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆయన మీద ఎదుగుదల చూడలేక కోరమనే వాళ్ళు, అనేకలు వ్యాఖ్యానం చేసిన వాళ్ళు మన రాష్ట్ర అధ్యక్షులు కండెల వెంకటేశ్వరరావు గారు చేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి నిరసన తెలియజేయగా పోలీసులు ఎల్బీనగర్ ఏ నోటిఫికేషన్ లేకుండా ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయటం ఘోరాది ఘోరం. అలాగే అరెస్ట్ చేయడం, ఏ నోటిఫికేషన్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడం తప్పు. మేము దీన్ని ఖండిస్తున్నాం మేము. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్ చేసినందుకు ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి మా ఎరుకుల సంఘాలు అందరూ ధర్నాలు చేస్తాం. ఎమర్జెంట్గా ఆయన రిలీజ్ చేయాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు జగన్నాథం మహేష్, మనుగూరు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. హైదరాబాద్ ఎల్బీ నగర్ మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుడ్డా సత్యనారాయణ గారిపై జక్కడి ప్రభాకర్ రెడ్డి గారు ఎంతో నీచంగా దుర్భాషలాడుతూ మీ యొక్క ఎస్టీ ఎరుకల జాతికి సమాజంలో గుర్తింపు ఎక్కడిది, మీరు బాత్రూములు గడుక్కుంటూ రోడ్లంబట్టి అడుక్కు తినే వాళ్ళని చాలా నీచంగా మా యొక్క జాతిని, మా యొక్క వ్యక్తిగతాన్ని తక్కువ చేసి మాట్లాడడం జరిగింది. దీనికి గాను రాష్ట్ర ఎరుకల సంఘం నుంచి తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. అదే కాకుండా
మా యొక్క రాష్ట్ర జాతీయ అధ్యక్షులు కండెల వెంకటేశ్వర్లు మరియు వనము గంగయ్య గారిని పోలీస్ యంత్రాంగం ఎటువంటి సమాచారం లేకుండా ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయడం అనేది చాలా వైఖరితనం కనిపిస్తుంది పోలీస్ యంత్రాంగం నుంచి. దీనికి గాను ప్రభుత్వంలో చాలా పరిణామాలు వెలువడనున్నాయి. అదే కాకుండా రాష్ట్ర ఎరుకల సంఘాల నుంచి కూడా తీవ్ర పరిణామాలు చూపెడతాయి. దీనికి గాను ప్రభుత్వం ముందస్తుగా మేలుకొని మా యొక్క రాష్ట్ర ఎరుకల సంఘాన్ని గుర్తించి దానికి గాను జక్కడి ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి దుర్భాషలకు పరిణామం మీరే ఎటువైపుగా చూపెడతారో అని చెప్పేసి, అదేవిధంగా హౌస్ అరెస్ట్ చేయబడిన కండెల వెంకటేశ్వర్లు మా ఎరుకల సంఘ రాష్ట్ర జాతీయ అధ్యక్షులు కండెల వెంకటేశ్వర్లు మరియు వనమ గంగయ్య గారిని త్వరగా రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. లేని ఎడల ఎరుకల సంఘం నుంచి రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు కనబెడతాయని చెప్పి ముందుగా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్. జై భీమ్, జై భీమ్, జై ఎరుకల, జై ఏకలవ్య. నా పేరు పోల గంగాధర్. నేను స్టేట్ బీవైకేఎస్ యూత్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. జక్కిడి ప్రభాకర్ రెడ్డి వారి కుమారుడైన కాంగ్రెస్ పార్టీ యువజన రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ మాజీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినటువంటి బుడ్డ సత్యనారాయణ గారిని అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ ఎరుకల గిరిజనులను చాలా అవమానకరంగా కులం పేరుతో తిట్టడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసిన గిరిజన హక్కులను కాలరాస్తూ అవమానకరంగా మాట్లాడడం జరిగింది. దాన్ని ఖండిస్తూ మా గిరిజన ఆశాజ్యోతి బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ జాతీయ అధ్యక్షుడైనటువంటి కండెల వెంకటేశ్వర్లు గారిని మరియు ఉపాధ్యక్షుడైనటువంటి వనం గంగయ్య గారిని ఎటువంటి ముందస్తు సూచనలు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం జరిగింది. అసభ్యకర పదజాలంతో అగ్రకులాల వారి కులాలను దూషిస్తూ కుల ఆత్మగౌరవాన్ని, కుల అస్తిత్వాన్ని కించపరిచే విధంగా తోలనాడడం జరిగింది. అట్టి వారిని అరెస్ట్ చేయకుండా ఇదేంటి అని ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇదెక్కడి ప్రభుత్వం అని నేను ప్రశ్నిస్తున్నాను. దీనిని ఒక రాష్ట్ర యువజన అధ్యక్షునిగా తీవ్రంగా ఖండిస్తున్నాను. వెంటనే వారిని బేషరతుగా విడుదల చేయనట్లయితే రాష్ట్రంలో ఉన్న యువకులందరం కలిసి మూకుమ్మడిగా పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరుగుతుంది. అగ్రకులాల ఆధిపత్యం నశించాలి అని కోరుకుంటూ మీ పోల గంగాధర్. జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై భీమ్. జై కుర్రు, జై ఏకలవ్య. నందనవనం గణేష్ నగర్ కాలనీ జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. కండాల వెంకటయ్య గారిని తొందరగా విడుదల చేయకపోతే ధర్నా భారీ ఎత్తున కూడా చేయడం జరుగుతుంది. హౌస్ అరెస్టు చేసిన వాళ్ళందరినీ కూడా తొందరగా విడుదల చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు శ్రీనివాస్ అండి. రాష్ట్ర ఎరుకల యూత్ ప్రెసిడెంట్ అండి. నిన్న జరిగినటువంటి ఏదైతే ఎల్బీనగర్లో బుడ్డా సత్యనారాయణ గారిపై జరిగినటువంటి ఆయనపై చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఆయనపై చేసినటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాము. హైదరాబాద్ ఎల్బీనగర్ మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుడ్డా సత్యనారాయణ గారికి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ యువజన రాష్ట్ర చరణ్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు చరణ్ రెడ్డి మరియు ప్రభాకర్ రెడ్డి సత్యనారాయణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, అన్యాయంగా దూషించడం జరిగింది. నిరసన కార్యక్రమం చేపడుతున్నటువంటి ఎల్బీనగర్లో ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మా రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు గారిని మరియు గంగాధర్ గారిని అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన వెంటనే విడిపించాలని చెప్పేసి మేమందరము ఖండిస్తున్నాము. ఆ పెద్ద మనుషులు కూడా అన్యాయంగా ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మా వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వెంకటేశ్వర్ గారిని ముందస్తు అరెస్ట్ చేయడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన తొందరగా విడిపించాలని చెప్పేసి యావత్ ఎరుకల సంఘం కోరుకుంటుంది. నమస్కారం.
నమస్తే అండి, అందరికీ నమస్తే. నా పేరు దుర్గయ్య జగన్నాథ్, జగిత్యాల డిస్టిక్ ఎరకల సంఘం ప్రెసిడెంట్ అండ్ పాత కరీంనగర్ డిస్టిక్ ఎరకల సంఘం ప్రెసిడెంట్ని. అయితే విషయం ఏమిటంటే, మన్సూరాబాద్ ఎల్బీ నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బుడ్డా సత్యనారాయణ గారిని, ఎరకల కులానికి సంబంధించిన బుడ్డా సత్యనారాయణ అనే వ్యక్తిని అదే పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి అనే వ్యక్తి తక్కువ కులం వ్యక్తిని ఎదుగుతుంటే ఓర్వలేక ఈ శివచరణ్ రెడ్డి అనే వ్యక్తి సత్యనారాయణ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి అసభ్యకరమైన మాటలు మాట్లాడి అవమానించి చాలా బాధ పెట్టడం ఇది కరెక్ట్ కాదు. కులాహంకార పూరితమైన ఈ విషయాలు తగవు. ఇప్పటికీ తక్కువ కులం వారిని రాజకీయంగా ఎదగనివ్వకుండా చేయడం కరెక్ట్ కాదు. ఈ విషయంపై ధర్నా చేయడానికి పూనుకున్న మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎరకల హక్కుల పోరాట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కండెల వెంకటేశ్వర్ గారిని, వనం గంగయ్య గారిని అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. ఇలాంటి చర్యలు తగవు. పోలీసు వారు తప్పు చేసిన వారిని పక్కన పెట్టి ప్రజా సమస్యలపై పోరాడే వారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. శివశరణ్ రెడ్డిని, సత్యనారాయణ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శివశరణ్ రెడ్డి గారిని ఖచ్చితంగా SC/ST కేసు పెట్టి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒకవేళ అలా జరగని ఎడల జిల్లాల వారీగా ధర్నాలకు దిగుతాం, పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే మా రాష్ట్ర అధ్యక్షుడైన కండెల వెంకటేశ్వర్ గారిని బేషరతుగా విడుదల చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా తప్పు చేసిన వ్యక్తి శివశరణ్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై ఏకలవ్య, జై ఎరకల. నమస్కారం, నా పేరు జగన్నాథం అనిల్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎరుకల యువజన సంఘం తరపు నుంచి మాట్లాడుతున్నాను. కొద్ది రోజుల క్రితం ముసిరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుడ్డా సత్యనారాయణ గారు, మన గిరిజనుడు, ఆయన ఎదుగుదలని ఓర్వలేని అదే పార్టీకి చెందిన కొంతమంది ఎవరైతే ఉన్నారో వారు ఆయనని బూతులు తిట్టడము, పలు అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయనని అవమానించడం చేయడం జరిగినది. దానిని ఖండిస్తూ మన ఎరుకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కండెల వెంకటేశ్వర్లు గారు ఈరోజు ఉదయం ఎవరైతే ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో వారి ఇంటి ముందుకు వెళ్ళి నిరసన చేయడం జరిగింది. దానికి పోలీసు వారు ముందస్తుగా ఆయనని వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఆయన చేసిన కంప్లైంట్ని పోలీసులు వారు తీసుకోకపోవడం చాలా బాధాకరం. మన గిరిజన చట్టాలని ఎవరైతే రాశారో రాజ్యాంగంలో, మన గిరిజన ఔన్నత్యాన్ని కాపాడుకోవడానికి రాసినటువంటి చట్టాలని పోలీసు వారు మనకు ఉపయోగపడకుండా చేయడం అనేది చాలా బాధాకరం. దీన్ని నేను ఖండిస్తున్నాను. మరి ఆ విధంగా అన్ని రకాల సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ కూడాను వారు కేసును తీసుకోకపోగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారినే అలా స్టేషన్ల చుట్టూ తిప్పించడం అనేది చాలా బాధాకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీనికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యువజన సంఘం యువకులందరూ కూడాను దీనికి ఖచ్చితంగా స్పందించి ఆయన్ని తక్షణమే విడుదల చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడాను ఆయన్ని తక్షణమే విడుదల చేయవలసిందిగా కోరాలి. నమస్కారం. ఈరోజు ఎల్బీ నగర్లో ఎరుకల మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మొన్న జక్కిడి ప్రభాకర్ రెడ్డి, బుడ్డ సత్యనారాయణ మీద అనిశ్చిత వ్యాఖ్యలు మాట్లాడడము, అదేవిధంగా వారి మీద కేసు పెట్టడము, ఆ కేసు కూడా ఎఫ్ఐఆర్ చేయకపోవడం వల్లనే ఈరోజు మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో మా రాష్ట్ర అధ్యక్షులు మరియు కూతాడి కుమారు, అదేవిధంగా ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్ కూరాకుల మల్లికార్జును, అదేవిధంగా కండెల వెంకటేషు, గంగయ్య వీరిని హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం జరిగింది. వారిని వెంటనే విడుదల చేయాలి. లేని పక్షాన తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మేము ధర్నాకు కార్యక్రమాలు చేపడతాము. వారిని వెంటనే విడుదల చేయాలి. లేని పక్షాన మరోసారి చెప్తున్నాము, ఎంబడే వారిని విడుదల చేయాలి.
విడుదల చేయకుంటే మేము చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని కోరుకుంటూ మీ రాంపల్లి నరసింహ. నా పేరు జగన్నాథం రాజుబాబు, శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం కంచిలి నుంచి. హైదరాబాదులో కండెల వెంకటేశ్వర్లు జాతీయ అధ్యక్షుల్ని హౌస్ హరాస్మెంట్ చేసిందాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అది వెంటనే విడుదల చేయాలి, లేదంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని జిల్లాల నుంచి మా సంఘం తరపున నిరసన చేపడతాము. వెంటనే విడుదల చేయాలి. అనంతపురం జిల్లా సార్, నమస్తే. మేము ఎరికల సంఘానికి మేము అధ్యక్షులము. మాది అనంతపురం జిల్లా తాటిపత్రి మండలము. నేను నాగన్న మాట్లాడుతున్నా. మేము తాటిపత్రిలో అధ్యక్ష మనుషులు. మేము కండక్టర్స్ను అరెస్ట్ చేసినారంట. మీరు మేము చాలా మంచివాడు, మాకందరికీ ఒక లీడర్, మాకు మంచి, మాకు అధ్యక్షులు మంచి. మేము అన్యాయంగా దానికి మంచి కాదు అరెస్ట్ చేస్తుంటే, మీకు అరెస్ట్ చేసిన దానికి దయచేసి అరెస్ట్ చేసింది రిజెక్ట్ చేయాలా కండక్టర్స్ కానీ. జిల్లా తాడపత్రి మండలము యాదర నాగన్న కల్లె వెంకటేశ్వర్ను అరెస్ట్ చేశారు అనవసరంగా. అతను యుద్ధం చేయాలా, పక్కా యుద్ధం చేయాలా. కల్లె వెంకటేశ్వర్ను యుద్ధం చేయాలా. అందరికీ నమస్కారం అండి. నా పేరు జగన్నాథం సుబ్బారాయుడు. మాది తిరుపతి జిల్లా, తిరుపతి కొరమేనగుంట దేవుడు కాలనీ ఎస్టీ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం అండి. మేము తిరుపతి జిల్లా, తిరుపతి కొరమేనగుంట గ్రామం నుంచి ఎరికల సంఘం సంబంధించి మాట్లాడుతున్నాము. మా నాయకుడు హైదరాబాదులో కండెల వెంకటేశ్వరు అనే మా ఎరికల సంఘ నాయకుడిని దుర్మార్గంగా అరెస్ట్ చేసి, వాళ్ళే బూతులు తిట్టేసి, వాళ్ళే అన్ని చేసి మా నాయకుని అరెస్ట్ చేస్తాన్ని, దీన్ని మేము కూడా మా తిరుపతి కుల సంఘం నుంచి మేము ఖండిస్తున్నాము. దీనికి ప్రభుత్వము దుర్మార్గం చేస్తున్నారు. ఓకే సార్. జై భీమ్. తెలంగాణ రాష్ట్రంలో మన కండెల వెంకటేశ్వర జాతీయ అధ్యక్షుడు, గిరిజనుడు అయినటువంటి మన కండెల వెంకటేశ్వరరావుని హౌస్ అరెస్ట్ చేశారని గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చినాయి. మేము మంగళగిరి గుంటూరు జిల్లా గిరిజన సంఘాల జేఏసీ నుంచి జిల్లా అధ్యక్షుడిగా పేరం శ్రీనివాసరావు నేను. కానీ అతను ఎమ్మటే తక్షణమే క్షమాపణ చెప్పాలి. కండెల వెంకటేశ్వరరావుని హౌస్ అరెస్ట్ చేసినందుకు అతన్ని కూడా వెంటనే క్షమాపణ చెప్పి అతను కూడా కేసు ఏదైనా ఉంటే ఎత్తేసి. నమస్కారం. నా పేరు పూజారి జీవ, విశాఖపట్నం జిల్లా ఎరుకుల సంఘ ప్రెసిడెంట్ని. మరి హైదరాబాద్ ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుడ్డా సత్యనారాయణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువజన రాష్ట్ర అధ్యక్షులు శివశరణ్ రెడ్డి తండ్రి జగ్గడి ప్రభాకర్ రెడ్డి ఎరుకుల సత్యనారాయణపై అనుచిత వ్యాఖ్యలు, బూతులు తిట్టడం జరిగింది. మరి దాన్ని నిరాశగా చేపట్టి మా జాతీయ అధ్యక్షులు కండెల వెంకటేశ్వర్లు, అలాగే ఉపాధ్యక్షులు వనం గంగయ్య నిరాశలు చేపడితే వాళ్ళని ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. మరి వెంటనే వాళ్ళని విడుదల చేసి, ఎవరైతే బుడ్డా సత్యనారాయణపై బూతులు తిట్టడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగిందో వారి ప్రభాకర్ రెడ్డిని వెంటనే ఎస్టీ కేసు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాలి. అలాగే చేయకుంటే మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై, ముంబై, కర్ణాటక ఈ వివిధ రాష్ట్రాల నుండి ఎరుకుల సంఘాలు అందరూ కూడా తెలంగాణ రావడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఎప్పుడు మా జాతి గురించి పోరాడే మా కండెల వెంకటేశ్వరుని అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. మరి వెంటనే వారిని విడుదల చేసి ప్రభాకర్ రెడ్డి మీద తెలంగాణ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎస్టీ కేసు కూడా పెట్టాలి. పెట్టకుంటే మా సంఘాలన్నీ కూడాను తెలంగాణ రావాల్సి
వస్తుంది. మరి అక్కడ ధర్నాలు చేపడతాం. మరి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటారని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను. జై కుర్రు, జై ఎరుకుల. ములుగు జిల్లా, నా పేరు దాసరి గంగయ్య. నేను జిల్లా ఉపాధ్యక్షుడిని, ఎరుకుల సంఘం ఉపాధ్యక్షుడిని. హైదరాబాద్లో వెంకటేశ్వరులని అరెస్ట్ చేయటం చాలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ఎరకల జాతి ముద్దు బిడ్డ, చాలా బాధాకరం, చాలా ఖండిస్తున్నాం. మిర్యాలగూడ దేవ మాట్లాడుతున్నాను. నల్గొండ జిల్లా. వజగిరి కళ్యాణు, పోల రాకేషు, వజగిరి నడిపెంజయ్య. హైదరాబాద్ ఎల్బీ నగర్ ముషిరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుడ్డ సత్యనారాయణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ యువజన రాష్ట్ర అధ్యక్షుడు శివ శరణరెడ్డి తండ్రి జక్కీడి ప్రభాకర్ రెడ్డి ఎరుకల సత్యనారాయణపై అనుచిత వాక్యాలు, బూతులు తిట్టడం వల్ల నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే ఎల్బీ నగర్ పోలీసులు నోటీసులు ఇవ్వకుండా ముందస్తు అరెస్టులు చేయడం జరిగింది. తెలంగాణ ప్రదేశం ఎరుకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ BYKS వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు కండెల వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వనం గంగయ్యని ముందస్తును అరెస్టు చేసి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్, వలస్తాపురం పోలీస్ స్టేషన్, ఐతనగర్ పోలీస్ స్టేషన్ మీదుగా రామోజ్ ఫిలిం సిటీ పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళడం జరిగింది. అమ్మ నాన్న బూతులు తిట్టిన జక్కాలి ప్రభాకర్ రెడ్డిని వదిలేసి నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ఉద్యమ నాయకులు కండెల వెంకటేశ్వరుని, వనం గంగయ్య, ప్రజల సంఘాల నాయకులని అరెస్టు చేయడం చాలా బాధాకరం విషయం కనుక వీరిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సమీకాలంలో అనకాపల్లి జిల్లా, అనకాపల్లి మండలం జగన్నాథము తరినయ్య, రాష్ట్ర జాయింట్ సెక్రటరీని ఇరుకుల కులస్తుల వాడిని చెందినవాడిని, జాతీయ అధ్యక్ష కండెల వెంకటేష్ వారిని వెంటనే విడిపించాలని కోరుచున్నాం. ఈ సమయంలో మేము ఈ చిన్న మాటల్ని మోయించుకుంటున్నాం. మీరు వెంటనే దయచేసి సహకరిస్తారని కోరుచున్నాం. చట్టాలతో మాట్లాడుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు పూజారి ఆశీర్వాదం. విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం నుండి ఎరుకుల సంఘ యూత్ అధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నా. హైదరాబాదులో ఎల్బీ నగర్లో ఉన్నటువంటి మా ఎరుకుల సత్యనారాయణపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జక్కం ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు, బూతులు తిట్టడం జరిగింది. అందుకు గాను జక్కంపూడి ప్రభాకర్ రెడ్డిపై SC ST కేసు అరెస్టు చేయాలని ఎరుకుల సంఘ జాతీయ అధ్యక్షులు కండెల వెంకటేశ్వర్ల గారు డిమాండ్ చేస్తూ ధర్మంకు పిలుపునివ్వడం జరిగింది. అందుకు గాను పోలీసులు నోటీసులు ఇవ్వకుండా జాతీయ అధ్యక్షులైనటువంటి కండెల వెంకటేశ్వర్లను, ఉపాధ్యక్షులైనటువంటి వనం గంగయ్యను అరెస్టు చేయడం జరిగింది. ఎరుకుల వ్యక్తిని తిట్టిన ప్రభాకర్ రెడ్డిని వదిలేసి ప్రజల కోసం పనిచేస్తూ సంఘ నాయకుడు, జాతీయ అధ్యక్షులైనటువంటి కండెల వెంకటేశ్వరుల్ని అరెస్టు చేయడం మాకు దురదృష్టకరం. అందుకు గాను మేము విశాఖపట్నం జిల్లా నుండి ఎవరైతే ఈ జక్కంపూడి ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు తిట్టడం జరిగిందో ఆయనపై SC ST అట్రాసిటీ కేసును నమోదు చేయాలని, ఈ అరెస్టు చేసిన మా అధ్యక్షుల్ని వెంటనే విడుదల చేయాలని మేము విశాఖపట్నం జిల్లా నుండి డిమాండ్ చేస్తున్నాం. నమస్తే, మాది పల్నాడు జిల్లా దాచేపల్లి. నా పేరు జగన్నాథం దావీదు, రాష్ట్ర ఎరుకుల సంఘ పోరాట సమితి ఉపాధ్యక్షుడిని. విషయం ఏంటంటే, హైదరాబాద్ ఎల్బీ నగర్ మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుడ్డ సత్యనారాయణపై శివశంకర్ రెడ్డి అనుచిత వాక్కులు, బూతులు తిట్టడంపై మా జాతీయ అధ్యక్షుడు కండెల వెంకటేశ్వర్లు గారు, వనం గంగయ్య గారు నిరసన కార్యక్రమం
ఏర్పాట్లు చేసి ఉంటే వాళ్ళపై ముందొచ్చే గృహ హౌస్ అరెస్ట్ చేయటం తీవ్రంగా ఖండిస్తున్నాను. అంతేకాకుండా మా జాతీయ అధ్యక్షుడు కండి వెంకటేశ్వర్లు గారు ఏ వ్యక్తిని అయితే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారో ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి తనపై కేసు నమోదు చేయవలసిందిగా పల్నాడు జిల్లా ఉపాధ్యక్షునిగా డిమాండ్ చేస్తున్నాను. मैं ई सिपरे महाराष्ट्र मुंबई में रहने वाला हूँ, कुंचीपुरी समाज, और हमारे कंडली वेंकटेश हैदराबाद में रहने वाला है। समाज सेवक है, कुंचीपुरी समाज का एक सेवक है। कोई भी अड़चन आता है समाज में जल्दी तुरंत भागता है, अच्छा इंसान है। उसके ऊपर जो भी कुछ फौजदारी वगैरह जो नोटिस किया हुआ है उसको रिलीज़ किया जाए। अच्छे इंसान है वो, सभी कोई भी जाति का हो, कोई भी हो, तुरंत दौड़ के जाता है, कुछ तकलीफ़ में सब सहकारी करता है। वो अच्छे इंसान है, तो उसके लिए रिक्वेस्ट है कि भाई उसको रिलीज़ किया जाए। థ్యాంక్ యూ, ధన్యవాద్. అయ్యా, నేను ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా కలికిరి మండలం శ్రీనివాస వర్మని, ఆంధ్రప్రదేశ్ ఎరుకుల సంఘం సభ్యుడిని. వెంగండెల వెంకటేశ్వర్లు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంగండెల వెంకటేశ్వర్లు జాతి కోసం కష్టపడే వ్యక్తి, అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం దారుణం. ఈ అరెస్టును ఖండిస్తున్నాము. ನಮಸ್ತೆ, ನಾನು ಮಂಜುನಾಥ್, ಕರ್ನಾಟಕದಿಂದ. ಮೊನ್ನೆ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ರಾಷ್ಟ್ರ ನಾಯಕರಾದಂಥ ಶ್ರೀ ಕಂದೇಲು ವೆಂಕಟೇಶ್ವರರವರನ್ನು ಹಾಗೂ ವಣಂ ಗಂಗಾಧರರವರನ್ನು ಅರೆಸ್ಟ್ ಮಾಡಿದಂಥ ವಿಷಯಕ್ಕೆ ನಾವು ಖಂಡಿಸ್ತೇವೆ. ಏಕೆಂದರೆ ಅವರನ್ನು ಕೂಡಲೇ ರಿಲೀಸ್ ಮಾಡಬೇಕು, ಬಿಡುಗಡೆ ಮಾಡಬೇಕಾಗಿ ಅಂತ ಕೋರುತ್ತೇವೆ. வணக்கம், என் பேர் எஸ் முரளி, தமிழ்நாடு சென்னையிலேருந்து பேசுகிறேன். கொண்டல வெங்கடேஷ் அவர்கள் அரெஸ்ட் பண்ணது ரொம்ப தவறுங்கள் செய்கிறீங்க. எங்கள் தலைவர் அவர், எல்லா நாட்டுக்கு எங்கள் சங்கத்தை, எல்லா நாட்டில் எங்கள் சங்கம் இருக்குது, குறவர் சங்கம். நாங்கள் இது மாதிரி அவர் ரிலீஸ் பண்ணி விடுங்க. அப்படி ரிலீஸ் பண்ணால் எல்லா நாட்டில் சேர்ந்து நாங்கள் போராடுவோம். நாங்கள் கண்டிப்பாக அவரை ரிலீஸ் பண்ணணும். நாங்கள் போராடுவோம். குண்டல வெங்கடேஷ் அவர்கள் நீங்கள் ரிலீஸ் பண்ணுங்க. அவர் அரெஸ்ட் பண்ணக்கூடாது. அவர் எல்லாம் ஏன்னா நாங்கள் குறவர் சங்கத்தில் நிறைய பேர் நாங்கள் இருக்கிறோம். எல்லா நாட்டுக்கு ஒத்துமை தான் இருக்கிறோம். நாங்கள் எந்த இடத்துல குறவர் சங்கத்தில் எதனா ஒரு பிரச்சனை வந்தாலும் நாங்கள்லாம் கூடி சேர்ந்து அந்த பிரச்சனை நாங்கள் சால்வ் பண்ணுவோம். எங்கள் சங்கத்து மூலிமா நாங்கள் குறவர் சங்கம் வச்சுன்னு இருக்கிறோம். தமிழ்நாட்டிலேருந்து பேசுகிறேன். என் பேர் எஸ் முரளி. அவரை ரிலீஸ் பண்ணுங்க. அரெஸ்ட் பண்ணக்கூடாது அவரை. குண்டல வெங்கடேஷ அவரை ஹைதராபாத்லேருந்து, அவர் ஹைதராபாத்லன்னு இல்லை, எல்லா நாட்டுக்கு தலைவர் தான். எல்லாம் ஒரு குறவர் சங்கம்னா எங்கெங்கே குறவர் சங்கம் இருக்குது இந்தியா, எல்லா நாட்டுக்கு இந்தியா எல்லா சங்கம் இருக்குது. எல்லா நாட்டிலையும் எங்கள் சங்கம் இருக்குது, குறவர் சங்கம். இந்த சங்கத்து மூலிமா அவர் ஒரு நம்பராக இருக்கிறாரு, குண்டல வெங்கடேஷ அவரில் அரெஸ்ட் பண்ணக்கூடாது. அரெஸ்ட் பண்ணாலும் நாங்கள் எல்லா நாட்டில் போராடுவோம். நாங்கள் ஜெய் ஹிந்த். మా పేరు పౌలు, కండెల పౌలు, కాకినాడ డిస్టిక్ శంకవరం మండలం నుంచి కత్తిపూడి గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. మా జాతీయ అధ్యక్షుడు కండెల వెంకటేశ్వర్లని అన్యాయంగా అరెస్ట్ చేశారు. తక్షణమే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఉమ్మడి వరంగల్ హన్మకొండ జిల్లా అయిన పరకాల టౌన్ ప్రెసిడెంట్ అయిన కండెల నాగేష్ నా పేరు. మొన్న జక్కిడి ప్రభాకర్ రెడ్డి సత్యనారాయణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా దానిని ఖండించినటువంటి మా జాతీయ అధ్యక్షుడైన కండెల వెంకటేశ్వర గారిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అకారణంగా అరెస్టు చేసి
ఇబ్బందులకు గురిపెట్టడం జరిగింది. కావున దీన్ని ఉమ్మడి ఏపీ నుంచి వెళ్ళి కానీ తెలంగాణ నుంచి వెళ్ళి గిరిజన జాతి తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి మా యొక్క జాతీయ అధ్యక్షుడైన కండెల వెంకటేశ్వర గారిని వెంటనే రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి వెళ్ళి కూడా వారి తరపున వెంటనే రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాము. ఒకవేళ రిలీజ్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని ఆందోళనలు చేపడతామని మేము వరంగల్ జిల్లా ఎరుకల గిరిజన జాతి తరపున మేము దీన్ని తెలియపరుస్తున్నాము. కాబట్టి ఇలాంటి ఒక చర్యలు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మా జాతీయ అధ్యక్షుడిని వెంటనే రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాము. గ్రూప్ సభ్యులకి అందరికీ నమస్తే. నా పేరు రాము, పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. గత మన హైదరాబాద్ ఎల్బీ నగర్ మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుడ్డా సత్యనారాయణపై కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడు శివశరణ్ రెడ్డి వాళ్ళ తండ్రి అయిన జక్కడి ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు, కులాన్ని హింసిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా సత్యనారాయణ కండలింగులందరూ నిరసన కార్యక్రమం చేపట్టినారు. దానికి పోలీసు వారు ముందస్తు నోటీస్ ఏమీ ఇవ్వకుండా ముందస్తు అరెస్ట్ చేయడం బాధాకరమైన విషయం. అందువలన దీనిని మేమందరం ఖండిస్తున్నాం. వెంటనే కండెల వెంకటేశ్వర్ని అలాగే వనం గంగరాజుని వెంటనే విడుదల చేయాలని మేమంతా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.